భక్తులకు వందనం. ఇప్పుడు నేను సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ తిండి దొరకడానికి కొంచెం కష్టం. మెయిన్ రోడ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా చిన్న పల్లెటూరు. మరి ఇక్కడ ఏముంది అంటే వింటున్నారు కదా, కిలకిల రావాలు, ప్రకృతి పారవశ్యం, మూగజీవాలు, ఎలాగైతే ఇల్లు అంటే కేవలం 4 గోడలు, ఏమంటారు పైన స్లాబ్ మాత్రమే కాదంటారో, అలాగే గుడి అన్నా కూడా గోడలు గోపురమే కాదు. ఒక గుడిని నిర్మిస్తే అది ఎన్నో జీవాలకి ఆవాసం కావాలి. కాశీ చూడండి, దేవ ఆదాయ శాఖ గుడులు కాకుండా మామూలుగా ఇలా పుణ్యక్షేత్రాలు ఉంటాయి చూసారా, ఇక్కడ ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు ఎంతో స్వేచ్ఛగా, ఎంతో హాయిగా కడుపు నిండా తింటూ, ఎవరు డొనేషన్లు ఇచ్చేవాళ్ళు లేరు, వీటికి తిండి పెట్టేవాళ్ళు లేరు. ప్రకృతి ఒడిలో ఉన్నాయి, ప్రకృతి కడుపు నింపుతుంది. మీకు కేవలం దర్శనం కావాలి, మూర్తిని చూడాలి, ఫెసిలిటీస్ బాగా ఉండాలి, దేవ ఆదాయ శాఖ మందిరాలకు వెళ్ళండి. లేదు, భగవంతుణ్ణి మనసులో ధ్యానించాలి, ఆ తన్మయత్వంలో ఉండాలి, ప్రకృతిని ఆస్వాదించాలి. ఇలాంటి పురాతన ఆలయాలకి రండి. ఈ నరసింహస్వామి గుడి 900 ఏళ్ళ పురాతనమైనది. స్వామి యాదగిరిగుట్టకు వస్తాను అన్నాను, లేదు ఇక్కడ ఉన్నాను, ఇక్కడికి రా అన్నారు. 220 కిలోమీటర్ల దూరం స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను. గుడిని కాపాడండి, ప్రకృతిని గౌరవించండి. తిరుపతిలో మొన్న కొంతమంది చనిపోయారు. నిన్న కాళేశ్వరం గుడిలో కూడా, యాక్చువల్గా నేను కూడా గుడికి వెళ్ళాను, నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. దేవుడా నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నించాలని కూడా అనిపించింది. చెప్పాడు, గోదావరి ఒడ్డున అభిషేకం చేసావు కదరా చిన్న లింగ రూపంలో అని. ఓన్లీ రోడ్లు వేసేసి మేడలు మిద్దెలు కట్టేస్తే ఒక భక్తుడే విలువలాడిపోతుంటే ఆ భగవంతుడు ఎలా ఉంటాడు? ఒక గుడిని నిర్మించడం అంటే ఎంతోమంది ఆకలి తీర్చడం, ఇలాంటి పక్షులకి జీవితాన్ని ఇవ్వడం. గుడి అంటే కేవలం మనుషులకే కాదండి, ఇలాంటి పక్షులకి, జంతువులకి. మన సంస్కృతి ఏం నేర్పిస్తుంది? ప్రతి జీవిలోనూ దేవుని చూడమని చెప్తాను. ఇక్కడికి వస్తే కనిపిస్తాడు దేవుడు ప్రతి జీవిలో, ప్రతి పిలుపులో. ఏరా నాన్న బాగున్నావా, ఎంత దూరం వచ్చావు, తిన్నావా అనిపించట్లేదు? అది అందుకే చెప్తాను, గుళ్ళకి వెళ్ళండి, ఇలాంటి గుళ్ళని కాపాడండి, డొనేషన్స్ ఇవ్వండి. రాలేరు, డొనేషన్స్ పంపించండి వాళ్ళకి. దేవ ఆదాయ శాఖకి మీరు ఇవ్వాల్సింది ఏం లేదు, దే డూ బిజినెస్. ఎందుకంటే మనం కూడా కంఫర్ట్గా ఉండాలి, రూమ్స్ ఉండాలి,
వాళ్ళకి భక్తి అవసరం లేదు, మనకి భగవంతుడు అవసరం లేదు. మీరు దేవుడా నీ ఉండిలో ఇంత వేసాను నాకు వరం ఇయ్యని ఆయన అడుగుతారు. వాళ్ళు కూడా నువ్వు దేవుడిని అడుగుతున్నావు కదా, మరి ఫీజు చెల్లించాలి కదా, మాకు చెల్లించు అని వాళ్ళు తీసుకుంటారు. ప్యూర్లీ బిజినెస్. లేదు, దేవుణ్ణి చూడాలి, ధ్యానించాలి, ఫీల్ అవ్వాలి, మన బాధ్యతను తెలుసుకోవాలి అంటే ఇలాంటి చెప్పాను కదా, నైమిషారణ్యంలో గుడి కానీ ఇలాంటి గుళ్ళకు రండి, బాగుంటుంది. ప్రకృతిని ఆస్వాదించండి, దేవుణ్ణి ఇష్టపడండి, భయపడకండి. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ఇష్టపడతారో అప్పుడు దేవుడు మీకు కనిపిస్తాడు. భయపడితే దేవ ఆదాయ శాఖ గుళ్ళలో ఉన్న భగవంతుడు ఏం చేస్తాడంటే, వాళ్ళు మేము చూసుకుంటున్నాం స్వామి అని వాళ్ళకి తీసుకుంటారు కదా బాధ్యతలన్నీ, వాళ్ళకి అప్పచెప్తాడు. అందుకే జనాలు చనిపోవడము, గుళ్ళు క్లోజ్ చేసి రికార్డింగ్స్ చేయడం జరుగుతుంటాయి. ఎందుకంటే అది దేవుడి ఆధీనంలో లేదు, దేవ ఆదాయ శాఖ ఆధీనంలో ఉంది. నీకు అక్కడే కన్వీనియంట్గా ఉంటుంది, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, హాయిగా వెళ్ళడానికి రూములు అన్నీ. ఇక్కడికి వస్తేనేమో అమ్మో తిన్నామంటే 2 కిలోమీటర్లు వెళ్ళి హోటల్ లేదు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేవుడు అపాయింట్మెంట్ ఇవ్వడమే గొప్ప. అలాంటి దేవుడా నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టు, కొంచెం బాగుండదు కదా. వీడియో చేస్తాను, మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. మరి స్వచ్ఛంగా దేవుడున్న ప్రదేశం కాబట్టి మీకు దర్శనం ఇస్తాడు, మిమ్మల్ని తరింపజేస్తాడు. లేదు స్వామి నాకు 2 పూటలు అన్నం పెట్టు, అలాంటివంటే కొంచెం కష్టం. ఈజీగా దర్శనం అలాంటివి కావాలంటే దేవాదాయ శాఖ మందిరాలకు వెళ్ళండి. లేదు భగవంతుడు కావాలి అంటే ఇలాంటి మందిరాలకు రండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను వీడియో చేస్తాను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత. శ్రీమాత్రే నమః. లోకా సమస్తాం సుఖినో భవంతు.